అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఇష్టతో ఏదో ఒక హాని చేయాలని మాత్రం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ రోజు చివరికి ఏమి చేయలేక కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అవకాశాలను మీరు ఈరోజు మంచిగా దక్కించుకుంటారు. మహిళలకు ఆరోగ్యం అయితే కుదుట పడుతుంది. ఈరోజు బంగారు రంగు దుస్తులను దానం చేసి గణపతికి అభిషేకం చేయడం ద్వారా మరి ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. మంచి ఫలితాలు అందుతాయి. ఇక కొన్ని చికాకు పెడిచేటటువంటి విషయాలు మహిళలు దూరం చేసుకుంటారు. ఉద్యోగ యత్నాలు మీరు ప్రయత్నాలు అయితే సాగిస్తారు. ఇది వాణిజ్యవేత్తలకైతే కృషి కొంత ఫలిస్తుంది. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు సంభవం. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారుల ప్రయత్నాలు అంతగా కలిసి రావు. విద్యార్థుల అవకాశాల ఎంపికపై కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు మానసిక అశాంతి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు దోష నివారణ కొరకు అన్నపూర్ణ దేవి స్తోత్రాలు పఠించడం ద్వారా వారికి మేలు కలుగుతుంది. ఈరోజు నూతన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది మరి గ్రహ నక్షత్రాలను బట్టి ఆదాయం కూడా సంతృప్తికరంగా మారుతుంది. రుణ బాధలు తొలగిపోతాయి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఊహించిన అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతన ఉత్సాహం కలుగుతుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులకు అనుకూల సమాచారం కూడా అందుతుంది. విద్యార్థుల ఆశలు ఫలించే విధంగా ఉంటుంది. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు శ్రీ గురుదత్తాత్రేయుని స్తోత్రాలు పఠించడం ద్వారా వారికి మేలు కలుగుతుంది. ఈరోజు మరి నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగా ఉంటుంది. కొత్త సమాచారాలు ఊరటను కలిగిస్తాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. అప్పుల బాధలు కూడా మరి తొలగించబడతాయి. సన్నిహితులు మిత్రులతోటి కష్ట సుఖాలు పంచుకుంటారు. ముఖ్య వ్యవహారాలు ముందడుగు వేస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అనుకూల పరిస్థితి ఎదురవుతుంది. ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారికి ఊహించిన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థుల శ్రమకు ఫలితం కనిపిస్తుంది. మహిళల ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ద్వారా మరి వీరికి మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య 52. లక్కీ కలర్ అయితే మరి తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.